హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏదైతే వైఎస్ఆర్ చేయూత పథకం ఉందో ఆ పథకం గురించి అయితే కింద కొన్ని విషయాలు అయితే మీతో చెప్పాలని నేను మీ ముందుకు వచ్చానండి. ప్లీజ్ నేను వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఎప్పుడు చెప్పే మాట, ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియాలి కాబట్టి, అవసరమైంది కాబట్టి లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది. అలాగే యాజ్ యూజువల్గా షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక. పాత వాళ్ళు అయితే కనుక మీరు వేరే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు. చూస్తున్న మీరు అందరూ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్, అవసరమైంది మాత్రమే మాట్లాడతాం, అనవసరమైంది మన వీడియోలో ఉండదు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే కనుక నిజంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి నేను. ఎందుకంటే కనుక వైఎస్ఆర్ ఏదైతే చేయూత ఉందో, చేయూత పథకం ఉందో, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ నిజంగా ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు అయితే ఉండిపోయినాయండి. రకరకాల టాక్ అయితే కనుక ప్రజెంట్ నడుస్తుంది. ఏంటంటే అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో చాలామంది మాట్లాడుకున్న మాట ఏంటంటే, చేయూత పథకం ద్వారా మహిళలకు వేయాల్సినటువంటి 18,750 రూపాయలు ఏదైతే ఉందో అది ఆగిపోయాయి. ఎందుకంటే కనుక ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా అది ఆగిపోయింది. బటన్ అంటే నొక్కాడు కానీ ఉత్తుత్తి బటన్ నొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ఉత్తి బటన్ నొక్కాడు అని అయితే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. దాంట్లో నిజమెంత అసలు వాస్తవం ఏంటి? నిజంగా ఉత్తుత్తి బటన్ నొక్కాడా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే నిజంగానే మహిళలకి ఆ అమౌంట్ వేశారా, లేదా మహిళల్ని ఏమన్నా ఈ ఎలక్షన్ పబ్బం గడుపుకున్న తర్వాత ఆలోచిద్దాం అన్నట్టుగా ఉన్నదా ఏంటి? ఇలా చాలా ప్రశ్నలకి అయితే కనుక సమాధానాలు ఇవ్వాలని నేను మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే ఎప్పుడు ఈ దఫాలుగా వేస్తున్నటువంటి వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు ఏదైతే ఉందో, 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి వర్గాలకు చెందిన మహిళలకి ఈ అమౌంట్ వేయడం జరుగుతుంది. అయితే ఈ పథకం ద్వారా ఇప్పుడు వరకు బాగానే సజీవంగా నడిచింది. మొన్న రీసెంట్గా ఏదైతే మరలా ఈ పథకం ద్వారా డబ్బులు వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారో, ఆ నొక్కిన నాటి నుంచి చాలామందికి అయితే డబ్బులు పడకపోవడంతో చాలామందిలో ఒక రకంగా చాలా రకాలైన ప్రశ్నలు అయితే రేగెత్తినాయి. ఏంటంటే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది కదా, ఇంకా వేయరమ్మా డబ్బులు, ఇంకా వేయనట్టే, ఏంటంటే ఆపేసినట్టే అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. నా దగ్గర కూడా చాలామంది మాట్లాడారు ఈ మాట. వైఎస్ఆర్ చేయూత వేస్తారంటారా లేదంటారా, ఏంటి అసలు ఏంటి, మీకు ఏమైనా ఒక ఐడియా ఉందా అని. అప్పుడు నేను దాని గురించి కొంచెం స్టడీ చేసినప్పుడు వాస్తవానికి అయితే బటన్ నొక్కడం నిజమండి. ఎందుకంటే వైఎస్ఆర్ చేయూత ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాల్లోకి అమౌంట్ వెళ్ళడం కోసం బటన్ నొక్కిన మాట వాస్తవమే. కానీ కొన్ని జిల్లాల్లో కొంతమందికి పడింది. అంటే 100కి ఒక 40% మాత్రం చాలామందికి ఆ అమౌంట్లు పడ్డాయి. ఇంకొక 60%కి వేయాల్సి ఉంది. అది ఇంకొక విడత ద్వారా, అంటే కొంచెం రోజుల గ్యాప్లో, కొన్ని రోజుల వ్యవధిలో మిగిలిన 60% కూడా ఆ డబ్బులు అనేవి పడిపోతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, డౌట్ పడాల్సిన లేదు. వేస్తాడంటారా వేయడంటారా, బటన్ అంటే నొక్కాడు ఉత్తిత్తు బటన్ అమ్మ అని కొంతమంది, లేదు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది కదా అని ఏదో సగం తెలిసి, లేదా అసలు తెలియకుండా, లేదా పూర్తిగా తెలియకుండా ఇలా రకరకాల మాటలైతే మాట్లాడుతున్నారు. కాబట్టి దాని ద్వారా ఏంటంటే 100% ఎవరు అనుమానపడవసల్లా. మీకైతే కనుక వైఎస్ఆర్ చేయూత పడుతుంది, 100% అమౌంట్లు పడతాయి, దాంట్లో డౌటే లేదు. రకరకాల ప్రచారాలు అయితే వస్తున్నాయండి. కాబట్టి ఆ ప్రచారాలన్నీ కూడా నమ్మొద్దు. మహిళలందరూ కూడా నన్ను అడిగితే కనుక వైఎస్ఆర్ చేయూత గురించి యూట్యూబ్లో బీభత్సంగా సెర్చ్ చేస్తున్నారని గూగుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో దాన్ని బట్టి మనం చేయడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ చేయూత అనేది ఆల్రెడీ బటన్ నొక్కడం మొదలైంది. ఎప్పుడైతే ఇవి పాత పథకాలండి, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నంత మాత్రాన వాటి డబ్బులు వద్దు, నిలుపుదల చేయండి, ఆపండి అంటానికి సరిపోదు. ఎందుకంటే ఆల్రెడీ కంటిన్యూ ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి నో డౌట్, మీరేం డౌట్ పడవసలా. కొత్త పథకాలు అయితే కనుక ఇప్పుడు ఈ మధ్యలో ప్రారంభించి ఇంకా వేయలేదంటే కనుక అబ్జెక్షన్ పెడుతుంది ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ పెడుతుంది. కాబట్టి ఇది పాతదే, ఆల్రెడీ వన్స్ ఒకసారి 2-3 టైమ్స్ వేశారు. కాబట్టి నో ప్రాబ్లం, మీ అమౌంట్లో మీ ఖాతాలో డబ్బులు పడిపోవడం గ్యారంటీ. దాంట్లో ఎలాంటి సందేహం అసలు ఉత్తుత్తి బటన్ కాదు, నిజంగానే బటన్ నొక్కడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమందిని, అంటే వాళ్ళలో కొంతమందిని తీసివేయడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారుల్లో చాలామందిని తీసివేతల కింద చేయడం జరుగుతుంది అనేది అన్నారు. ఎందుకు కారణం అంటే కనుక ఆల్రెడీ పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళని, అలాగే వేరే పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళని ఈ లబ్ధిదారుల ఖాతాలోంచి జమలోంచి తీసి బయటికి తీస్తారు. కాబట్టి మిగిలిన వాళ్ళకైతే వేస్తారు. అది కూడా ఎందుకు పెండింగ్గా ఉందంటే నిధుల కొరతతోటి, ఏదైతే డబ్బులు అవసరమో ఆ డబ్బులు నిధుల కొరతతోటి వేయటం ఆలస్యం మంది అయితే కనుక చాలామంది ఆల్రెడీ ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి. కాబట్టి ఆ మెసేజ్ కూడా చూసిన వాళ్ళు చాలామంది తెలుసు, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఆ మెసేజ్ అర్థం ఏంటంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ చేయూత 17,500 ఉందో
అది తొందరలోనే మిగిలిన వాళ్ళకు కూడా 40% చాలా మటుకు మేము జమ చేసేసాం, మిగిలిన వాళ్ళకు కూడా మేము జమ చేస్తాం అని అయితే చెప్పడం జరిగింది. నిజంగా దానివల్ల నానా రాద్ధాంతం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో రకరకాల పుకార్లు, ఉత్తు బట్టను నొక్కాడంట, ఏంటి రకరకాల వేళ్ళే అసలు మన మామూలుగానే పుట్టిందంటే పెరిగిందంటారు, పెరిగిందంటే చచ్చిపోయిందంటారు. అలాంటి జనాలు ఉంటారు మన దగ్గర. కాబట్టి వెయిట్ అయితే నొక్కడం అయితే జరిగింది. 100% 40% వేస్తారు, ఇంకా 60% నిధుల కొరతతో ఆగింది. ఎలక్షన్ కమిషన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీ డౌట్స్ చాలా మటుకు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి ఉంది దీంట్లోనే, ఇది 18,750 వైఎస్ఆర్ చేయూత అయితే కనుక అండి, ఈబీసీ నేస్తం 15,000 ఒకటి ఉంది, అలాగే అమ్మఒడి. కాబట్టి ఇలాగ ఈ పథకాల విషయంలో ఏమాత్రం డౌట్ పడవసల్లా. కాబట్టి 100% ఇవి ఆల్రెడీ కంటిన్యూటీ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనికి అబ్జెక్షన్ పెట్టదు. ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ దేని పెట్టిందంటే కనుక ఈ 18,750 రూపాయలు ఇచ్చినప్పుడు కానీ ఆ లబ్ధిదారుల ఇళ్లకి వెళ్ళి ఎవరో వాలంటీర్లు కానీ, లేదా గ్రామ సచివాలయ అధికారులు కానీ, లేదా వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళ ఇళ్లకి వెళ్ళి అమ్మా మీకు 18,750 పడ్డాయా, ఓకేనా, పడ్డాయా, పడితే మన జగన్మోహన్ రెడ్డి గారు వేసారు, మర్చిపోదు, మరి మీకోసం వేశారు కాబట్టి ఈసారి ఓట్లు గుర్తుపెట్టుకుని వేయండి, ఈ రకంగా మాట్లాడితే కుదరదు. ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇదే. ఇలా వెళ్ళటం కానీ, ఆ కార్యకర్తలు వెళ్ళడం కానీ, లేదా గ్రామ వార్డు వాలంటీర్లు వెళ్ళటం కానీ, సచివాలయ ఉద్యోగులు వెళ్ళటం కానీ నిషేధం. కాబట్టి ఇలా వెళ్ళి చెప్పడానికి లేదు, అలాగే ఫోటో చూపించడానికి ఏమీ లేదు. డబ్బులు మాత్రం యాజ్ కి అకౌంట్లో పడిపోవడం అంతవరకే. అదర్వైజ్ ఇంకా అంతకు మించిన ప్రసంగం కానీ ప్రచారం కానీ ఏమీ చేయడానికి, అంగులు ఆర్భాటాలు చేయడానికి వీలు లేదు అనేది చెప్పింది. మీ డబ్బులకి ఏం డోకా లేదు నేను చెప్తున్నా. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక ఏంటి, అమ్మఒడి ఏదైతే ఉందో దాని మీద ఇంకో పుకారు బాగా హల్చల్ చేస్తుంది. ఏంటంటే ఈసారి ఇచ్చి అమౌంట్ బాగా అంటే డబుల్ అమౌంట్ ఇచ్చేస్తున్నారంట. వచ్చే సంవత్సరం కూడా ఎవడిచ్చేస్తాడండి, అసలు ఉన్న ఎత్తాక డబ్బులు లేకపోతా ఉంటే అక్కడ వచ్చేది కూడా కల్పించేస్తారంట. వీళ్ళ మాటలు నిజంగాను ఆడల మాటలు చాలా మటుకు ఎలా ఉంటాయి, కొన్ని రెండు కల్పించేస్తారంట అనేది మాట్లాడారు. ఎక్కడ రెండు కల్పించేస్తారో, ఉన్న ఇల్లు డబ్బులు ఎవరా మొర్రా అని అసలు ఇవ్వాల్సిన దానికే ఆపేవాయే. 40% ఇచ్చారు, ఇంకా 60% ఇవ్వాలి. అయ్యా ఆపేస్తానంటే కానీ అమ్మఒడి అంటే 2 సార్లు కల్పించేస్తాడంట. కాబట్టి ఇవన్నీ తెవలదమ్మా. మీరు మరిగా ఊహించేసుకుని మరీ ఎక్కువగా ఆశించేసి అవి కొనుక్కుంది ఈ కొనుక్కుందాం అంటే తెవలదో ఈ వ్యాపారం. కాబట్టి ఎంత వాళ్ళు అంత ఇస్తారు. ఎలక్షన్ టైం కాబట్టి అవసరమైతే ఇట్లో కోతలు పడ్డా మీరేం డౌట్ పడవసల్లా, ఆశ్చర్యపోనవసల్లా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక 18,750, అలాగే 15,000, ఇంకోటి ఏదో ఉంది కదా, అలాగే 13,000 ఇంకా చిల్లర ఏదో ఉంది, అదో పథకం. మొత్తం ఈ 3 పథకాల డబ్బులు కూడా మీ ఖాతాలో అయితే జమ చేస్తారు. మిగిలిన సమయాల్లో జమ చేసినా జమ చేయకపోయినా, కొండపత్రంలో కూడా చెప్తున్నా, మిగిలిన టైంలో జమ చేసినా జమ చేయకపోయినా ఈసారి మాత్రం ఈ వాయిదాలు మాత్రం 100% జమ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కనుక రానున్నది ఎలక్షన్, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను కదా, మీరు పుట్టిందంటే పెరిగిందంటారు. అందు గురించి ఆ భయంతోనైనా సరే 100% అందరికీ డబ్బులు అందేలా చేస్తారు ఈసారి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ముందుందమ్మా, అందు గురించి. కాబట్టి మీరు ఎవరో భయపడవసరం లేదు. ఉత్తిత్తి బట్టలు లేవు, మన మామూలు బట్టలు లేవు, నిజంగా నొక్కారు, ఆల్రెడీ పడ్డాయి అందరికీ. కాబట్టి ఇంచుమించుగా ఒకరికి ఇద్దరు కాదండి, 88 లక్షల మహిళలకు వేయాలి ఈ డబ్బులు. ఒకరికి ఇద్దరు కాదు, 88 లక్షల మహిళలకు వేయాలంటే మాట్లాడండి, లేట్ అవుద్ది. ఆల్రెడీ ఖజానాలో నిల్లు, దాంట్లో డబ్బులేం లేవు వేసేయడానికి. కాబట్టి మీరు లేనిపోయిన డౌట్లు పెట్టుకోవద్దు. 88 లక్షల్లో 40% మందికి మాత్రమే పడ్డాయి, ఇంకొక 60% మందికి పడ్డాలి. కాబట్టి ఒకళ్ళు పడిందని ఒకళ్ళు పడలేదని ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు. వాస్తవం చెప్పాను కదా, దాంట్లో డౌట్ లేదు. అక్కడ డబ్బులు మెయిన్ మీకు వేయడానికి. కాబట్టి డబ్బులు ఎవరంటే మళ్ళీ కొంతమంది ఏమన్నారు, అదే చెప్పాను కదా, అమ్మఒడి డబ్బులు ఇచ్చేస్తాడంట. ఏంటి ఇచ్చేస్తాడు ఏంటి అర్థం కాలేదు. ఓకే, అదండి విషయం. కాబట్టి ఇచ్చేస్తే తీసేసుకోండి అమ్మా, మాకు వద్దు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే కనుక ఏంటి, ఏపీ మహిళలకి ఇది నిజంగా పెద్ద షాకే. ఎందుకంటే యూట్యూబ్లో తెగ సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి గూగుల్ కోడేకి వస్తుంది. కాబట్టి మనం వీడియో చేసాం. కాబట్టి డౌట్ పడవసరం లేదు, వస్తాయి, రాకపోతే నన్ను అడగొచ్చు సుమా. ఓకే, చూస్తున్నా మీరు అందరూ కూడా ఖచ్చితంగా మన వీడియో చాలామంది ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, అలాగే షేర్ చేయండి, కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు చాలా తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.